ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. పోనీ అన్నమాటకు కట్టుబడి ఉంటాడా అంటే అది లేదు. మాట మార్చడంలో దిట్ట. వయసు మీద పడుతూ ఉండడంతో అలా చేస్తున్నాడా, లేదంటే ఆయన తత్వమే అంతా అని అనుకోవాలా? ఏవైనా కానీ ఈ మధ్య భారత్ను బాగా టార్గెట్ చేస్తున్నాడు. భారత్ వంటి దేశాలతో సహా విదేశాల్లో నియామకాలను నిలిపివేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలకు ఇటీవల ఆయన సందేశం పంపారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ అక్కడి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో బహుశా ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. కానీ ట్రంప్కు తెలియని విషయం ఏంటంటే ఇండియన్స్ ని దూరం చేసుకుంటే యుఎస్ సాంకేతిక అభివృద్ధి మందగిస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలపై భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రతిభావంతులకు భారతదేశం నెలవుగా కొనసాగుతోంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలకు సహాయపడడం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ టెక్ ఎకోసిస్టంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రా కోసం భారతీయ ఇంజనీర్లు, డెవలపర్లు, పరిశోధకులు గణనీయంగా దోహదపడుతున్నారు. భారత్ నుంచి నియామకాలను నిలిపివేస్తే అమెరికా భారత్ సంబంధాలు దెబ్బతింటాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి మందగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ రాడికల్ గ్లోబలిజం నుంచి టెక్ కంపెనీలు బయటకు రావాలని నొక్కి చెప్పిన విషయం తెలిసిందే. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. భారత్ లో నియామకాలు ఆపేయాలనే ట్రంప్ హెచ్చరిక ఈ కంపెనీల దీర్ఘకాలిక కార్యకలాపాలకు సవాల్గా మారుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ R&D ఇంజనీరింగ్ ఉద్యోగులను తిరిగి యుఎస్ కు రప్పించాలని కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తున్న